ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ గారి పేరిట సోషల్ మీడియాలో ఇటీవల ఒక అసత్య వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మోహన్ భాగవత్ గారు పరశురాముడిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారనేది ఈ అసత్య ప్రచార సారాంశం. ఇందులో భాగంగా మోహన్ భాగవత్ ఫోటో ఉన్న ఒక పోస్టర్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. తెలిసి తెలియకో ఉద్దేశ్యపూర్వకంగానే కొందరు అదే పనిగా దాన్ని షేర్ చేస్తుండటంతో అది కాస్త వైరల్ అయింది. ఏదైనా విన్నా చూసినా ముందు వెనుక ఆలోచించకుండా నిజానిజాలు తెలుసుకోకుండా విమర్శించడమే పనిగా పెట్టుకునే కొందరు ఈ ఫేక్ పోస్టర్ చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా విమర్శలకు దిగారు. అటువంటి వాళ్ళ కోసం ఈ ఫ్యాక్ట్ చెక్ వీడియో. గతంలో ప్రభాత్ ఖబర్ అనే హిందీ వెబ్ న్యూస్ పోర్టల్ తమ అనుబంధ ఫేస్బుక్ పేజీలో 14 డిసెంబర్ 2025 నాడు ఒక పోస్టర్ పోస్ట్ చేశారు. ఆ పోస్టర్లో ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ గారి ఫోటో పెట్టి ఇది భారతదేశం కోసం జీవించాల్సిన సమయం, చనిపోవాల్సిన సమయం కాదు అని ఒక సందేశం రాశారు. దుర్బుద్ధి కలిగిన కొందరు అదే పోస్టర్ మార్ఫింగ్ చేసి అందులో దేశం కోసం బ్రతకాలి అన్న సందేశం ఉన్న చోట పరశురాముడు వడ్రంగి వృత్తి చేస్తూ కట్టెలు కొట్టేవాడు, అందుకే అతని చేతిలో ఎప్పుడూ గొడ్డలి ఉంటుంది, పరశురాముడు బ్రాహ్మణ పుత్రుడు కాదు అని టెక్స్ట్ ఎడిట్ చేశారు. ఈ వ్యవహారం అంతా అసత్యం అని ఒరిజినల్ పోస్టర్ పోస్ట్ చేసిన ప్రభాత్ ఖబర్ న్యూస్ పోర్టల్తో పాటు ఆజ్ తక్, పీటీఐ, విశ్వాస్ న్యూస్ వంటి వార్తా సంస్థలు కూడా నిర్ధారించాయి. అయితే మనలాంటి సాధారణ వ్యక్తులు ఇది ఫేక్ న్యూస్ అని కట్టిపెట్టడం ఎలా? ఇది చాలా సులభం. మోహన్ భాగవత్ గారు పరశురాముడిపై చేసినట్టుగా చెప్తున్న వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. నిజంగా ఆయన కానీ ఆ స్థాయిలో ఉన్న ఎవరైనా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే వెంటనే టీవీ ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్ ప్రచారం చేసేవి, వార్తాపత్రికల్లో మొదటి పేజీ కథనాలు ప్రచురితమయ్యేవి. కాబట్టి ఇటువంటి అసత్య వార్తలకు స్పందించే ముందు 1-2 సార్లు విచక్షణతో ఆలోచిద్దాం. ఇది నిజమో కాదో వెరిఫై చేసుకుందాం. 24 గంటలు చేతిలో ఫోన్ ఉంటుంది, ఫోన్లో ఇంటర్నెట్ ఉంటుంది. కాబట్టి కాస్త తెలివి ఉపయోగించి గూగుల్లో సెర్చ్ చేస్తే నిజ నిర్ధారణ చేసుకోవడం చాలా సులువు. ఇలాంటి అసత్య వార్తల ట్రాప్లో పడకుండా నిజాలను నిర్ధారించుకుందాం, విచక్షణతో వ్యవహరిద్దాం. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.